వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ శాలిని. విద్యార్థులకు ఉత్తమ బోధనతో 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. శుక్రవారం హన్వాడ మండలంలో టంకర గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత మండల పరిషత్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతికి వెళ్లి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం పరీక్షించారు. 1, 2 అంకెలు చదివించారు. విద్యార్థులు అందరూ బాగా చెప్పడంతో కలెక్టర్ సంతోషం వ్యక్తం చేసి అభినందించారు. 10వ తరగతి భౌతిక శాస్త్రం జరుగుతున్న క్లాస్ పరిశీలించారు. విద్యార్థులలో పాఠ్యాంశాలు, ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతిలో గత సంవత్సరం ఉత్తీర్ణత శాతం గురించి అడిగారు. గత సంవత్సరం 32 మందికి 20 మంది ఉత్తీర్ణులయ్యారని ఉపాధ్యాయులు తెలిపారు. ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉందని, ఈ సంవత్సరం 10వ తరగతిలో 44 మంది విద్యార్థులు అందరూ ఉత్తీర్ణులయ్యేలా ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఎంపీడీఓ పాఠశాల పట్ల ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని అన్నారు. 9వ తరగతిలో గణితం, డిజిటల్ బోధన పరిశీలించారు. అక్కడి నుండి ఏఐ ల్యాబ్ను పరిశీలించింది. స్కూల్ పై అంతస్తులో ఉన్న ఏఐ ల్యాబ్ను కిందికి మార్చాలని సూచించారు. అన్ని పాఠశాలలో నిర్మాణంలో ఉన్న డైనింగ్ హాల్, టాయిలెట్స్లను పరిశీలించి అసంపూర్తిగా ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాల ప్రాంగణమంతా తిరిగి పరిసరాలను పరిశీలించారు. తరువాత మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. తరగతి గదుల్లోకి ప్రవేశించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం పాఠశాల సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 10వ తరగతి ఉత్తీర్ణ శాతం పెంచడంతో పాటు నాణ్యమైన విద్యా బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. గ్రామంలో పల్లె దవాఖానా తనిఖీ చేశారు. గ్రామంలో డెంగ్యూ, మలేరియా వ్యాధులు ఏమైనా ఉన్నాయా? ఫీవర్ సర్వే చేస్తున్నారా? ఎన్ని ఇండ్లు సర్వే చేశారని అడిగారు. ఈరోజు 25 ఇండ్లు సర్వే చేశామని వైద్య సిబ్బంది తెలిపారు. మందులు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్తో పాటు ఎంపీడీఓ యశోద తదితరులు పాల్గొన్నారు. మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీరు బాగా చదువుతున్నారని చెప్తున్నారు. మీ లెక్చర్ గారు టీచర్లు బాగా చదువుతున్నారా? అందరూ 10th మంచిగా పాస్ అవుతారా? అన్ని రెగ్యులర్గా చేస్తున్నారు. తింటారా పిల్లలు? బాగా